ఆ పత్రాలు స్వయంగా 800 మందికి ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇది ఇచ్చారు. దివాళీ ఆఫర్ బోనంజా దివాళీ బోనంజా అన్నారు. అక్కడ కూడా కొన్ని డైలాగులు కేసీఆర్ మీద వీళ్ళ మీద వేశారు. కొడుకునేమో బిడ్డను బిర్లాని చేయాలి, కొడుకునేమో అంబానీని చేయాలి, ఇదంతా అనుకొని మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం తప్ప మిగిలిన వాళ్ళకి ఇచ్చుకోలేదా ఈ పద్ధతిలో అన్నారు. బాగానే ఉంది. రాజీవ్ సద్భావన అన్నది అదే ఒకటి యాత్ర నిన్న చేశారు. ఆ చేసినప్పుడు రాజకీయంగా బీజేపీ బీఆర్ఎస్ వీటి మీద ఆయన ఫోకస్ పెట్టాడు. జూబ్లీ హిల్స్లో బీజేపీ వాళ్ళు ఆపసోపాలు పడి చివరికి లంకల దీపక్ రెడ్డి అనే ఒక ఆయన అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. కానీ ఎవరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు కానీ లేకపోతే అందరూ ముందుగా ఓన్ చేసుకోవటం కానీ అది జరగడం లేదు. ఇంతకుముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే బీజేపీకి 8 లోక్సభ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ కావడమే దీనికి కారణం అని వాళ్ళు బలంగా వాదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగానే పనిచేయబోతున్నాయి. అంటే ముందస్తు జాగ్రత్త కోసం రేవంత్ రెడ్డి మాట చెప్తున్నారా, లేక నిజంగా అధికారికంగా ముఖ్యమంత్రిగా ఆయనకు సమాచారం ఉందా లేదా తెలియదు. కానీ బీజేపీ అయితే చాలా చోట్ల ఏపీలో తెలుగుదేశం జనసేన అన్నట్టే తమిళనాడులో కూడా టీవీకి ఇంకా ఇట్లా ప్రతి చోట ఎవరో ఒకరికి సపోర్ట్ లేకపోతే ఇంకా కుదరదు. మొన్న మెజార్టీ కోల్పోయాక అన్నది వచ్చింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇద్దరం పోటీపడి కాంగ్రెస్ గెలవడం కంటే మనం ఒక అడుగు వెనక్కేస్తే బీఆర్ఎస్ కన్నా అవకాశం ఉంటుందేమో, సానుభూతి కూడా ఒకటి వస్తుంది కదా అనే ఆలోచన బీజేపీకి ఉందేమో అనే సందేహం చాలా ఎక్కువ మందికి ఉంది. ఇతరులందరినీ పక్కన పెట్టి బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మీరు ఎన్ని ఓట్లతో ఓడిపోతారో ముందే చెప్పండి అని ఆయన ఒక పంచ్ చేశాడు. ఆయన కిషన్ రెడ్డి నిజానికి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం లోక్సభకు మంత్రి, ఆయన తగినంత చొరవ తీసుకోవట్లేదు. నిజానికి ఆయన మీదే వదిలేస్తే ఆలస్యమైందని. ఏదైతేనేమి బీజేపీ బీఆర్ఎస్ ఏమో దూసుకుపోతూ ప్రచారంలో ముందుంది. కానీ బీజేపీ మటుకు అదొక మొక్కుబడి కార్యక్రమంలాగా లేదా అభ్యర్థికి పరిమితమైన తతంగంలాగా మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. సో ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఆరోపణ ముందుగానే చేస్తున్నారు. మరి దీని మీద వీళ్ళు అనుకోప్పుడు ఇప్పుడు ఒకటి తమాషా ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మేం కాదు మీరే కుమ్మక్కయ్యారంటారు. వాళ్ళు ఎవరెవరితో కుమ్మక్కయ్యారో మనకైతే తెలీదు. బీజేపీ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి అంటే అసలు నిజంగా పోటీ జరగట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కుమ్మక్కయ్యని వీళ్ళు కుమ్మక్కయ్యాలని వాళ్ళు అందరూ కుమ్మక్క అయితే ఇంక పోటీ పడేది ఎవరు ఇక్కడ. ఎనివే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది చాలా ఆసక్తిని బాగా తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పాత్ర వహించకపోయినా పరోక్షంగా అయినా సరే ఏదైనా చేస్తుందేమో లోపల. ఎందుకంటే చనిపోయిన గోపీనాథ్ కుటుంబంతో ఆ విజయంతో ఉన్న సంబంధం దీని రీత్యా అనే అభిప్రాయం ఉంది. సార్ మళ్ళీ ఎన్కౌంటర్ పర్వం కానిస్టేబుల్ హత్య కేసు ఛేదించారు. నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ నిన్నటించి అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వార్త. తెలంగాణ రాజకీయాల్లో ఎన్కౌంటర్లు ఒక పెద్ద ఎప్పుడు ఎన్కౌంటర్లు అంత ఎవరు కోరుకోరు. అది సరి కూడా కాదు, చట్టరీత్యా చర్య తీసుకోవాలని. కానీ ఈ రోజుది చాలా షాకింగ్గా ఉంది. ఈ రియాజ్ అనే అతను నిజం రియాజ్ అదే అతను ఒక దొంగ. చైన్ స్నాచింగ్ లాంటి వాటికి మొదలుపెట్టి అక్కడి నుంచి పెరిగిపోయి కొంచెం భారీ దొంగగా మారినటువంటి వ్యక్తి. అతను ఉన్నాడని సమాచారం తెలిసి కాస్త ఉన్నతాధికారులతో కలిసి వెళ్తే ఈ ప్రమోద్ అనే ఈ కానిస్టేబుల్ను అప్పటికే రెడీగా కత్తి పెట్టుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ కత్తితో పొడిచి పారిపోయాడండి. ఎవరినో కాదు, తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ అధికారినే కత్తితో పొడిచి చంపేసి వెళ్ళిపోవడం అన్నది నిజానికి చాలా తీవ్రమైన సంచలనం కలిగించింది. పోలీసుల యొక్క మొరేల్ అన్నదానికి కూడా, ఎందుకంటే రక్షణకు సంబంధించిన అంశం కదా. ఇక్కడ అప్పటి నుంచి ఇది ఉంది. అతన్ని పట్టుకున్నారు అప్పటికప్పుడు. పైగా అతన్ని ఒకరిద్దరిని గాయపరిచాడు. సో అతన్ని పట్టుకొని ఆసుపత్రిలో చేర్చారు. ఎన్కౌంటర్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. వస్తే లేదా అని పోలీసులు ఖండించారు. కానీ హఠాత్తుగా ఈరోజు పొద్దున్నుంచి వార్తలు అతను ఆయుధం తీసుకొని పారిపోతూ ఉంటే అతన్ని కాల్ చేయాల్సి వచ్చింది. అతను చనిపోయాడు పోలీసుల కాల్పులో ఎన్కౌంటర్ అయ్యారని చెప్పి. అంతకుముందు కూడా మనం వరంగల్ ఎన్కౌంటరు లేకపోతే హైదరాబాద్ శివార్లలో 2-3 ఎన్కౌంటర్లు ఇట్లాంటివన్నీ చూసాము. కానీ పోలీసుల మీదే దాడి చేసి చంపేస్తే దాన్ని ఏమాత్రం ఉపేక్షించకూడదు అన్న మాట బలంగా పోలీసుల నుంచి అలాగే అధికార
వర్గాల నుంచి వచ్చింది, అదే ఇక్కడ అమలైనట్టుగా ఉంది. భవిష్యత్తులో మరి స్పందనలు ఎలా ఉంటాయి, అలాగే దీని మీద ఎందుకంటే దిశ ఎన్కౌంటర్ నుంచి అప్పుడు ఉన్న వాటి మీద ఒకవైపు సుప్రీంకోర్టు స్వయంగా విచారణ సంఘాలను నియమించటము అదంతా కూడా జరుగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశం వచ్చింది. షాకింగ్గా ఒకవైపు ఉన్న షాకింగ్, ఇంకోటేమో కొంచెం ఎక్స్పెక్టెడ్. పోలీసులనే చంపాడు కాబట్టి వీళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి చేస్తారనే ఇది కూడా చెప్తూ వచ్చారు. దిస్ హెజ్ హ్యాపెండ్. ఈ సమయంలోనే ఇంకో సంచలనాత్మకమైనది ఉంది. మావోయిస్టులు లొంగుబాట్లు, ఆ లొంగిపోయాడని, ఆయన ద్రోహిగా మారాడని ఆ మల్లోదిల వేణుగోపాల్ మీద వీళ్ళ ప్రకటన ఇది ఉంది కదా. ఈ సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటన చేశాడు. ఊరికెలా కలిసిపోతే కుదరదు, రాజకీయ వర్గాల్లో ఎవరెవరికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళు వెంటనే మీరు నక్సలైట్లతో మావోయిస్టులతో సంబంధం ఉన్న వాళ్ళు బయట పెట్టండి, మీరు బయటకు రాకపోతే మేము తీవ్ర చర్యలు తీసుకుంటామని ఒక విధంగా హెచ్చరికలు, బెదిరింపు లాంటిది కూడా ఉంటే తీసుకోవాలి. కానీ మొత్తం రాజకీయ వర్గాలందరినీ కూడా అంటే ఒకటి నిజం, అనేక మంది మాజీ మావోయిస్ట్ నేపథ్యం ఉన్నవాళ్ళు ప్రభుత్వాల్లో మంత్రులుగా, శాసనసభ్యులుగా, ఎంపీలుగా ఉన్నారు. సీతక్క లాంటి వాళ్ళు అప్పటి పేరుతోనే ఉన్నారు కదా, మొదటి అనసూయ అనే పేరుతో ఆమె ఎవరికి తెలియదు, సీతక్క అంటే అందరికీ తెలుసు. కాబట్టి కానీ ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఈ అంశాలలో ఈ విధమైన ప్రకటన చేయడం ఎలాంటి వాతావరణానికి దారితీస్తుందో తెలీదు. తెలంగాణ పోలీసు గతంలో దిగిపోయిన డీజీపీ కూడా మేము కఠినంగా వ్యవహరిస్తాము, చర్చలు ఇట్లాంటివి ఉండవని చెప్పారు. మొత్తం మీద శాంతి భద్రతలకు సంబంధించిన ఒక పరిస్థితి అయితే చూస్తాం మనం. సార్ రాజుల కాలం కాదన్న అమెరికన్లు ట్రంప్పై నిరసన జ్వాల. నో కింగ్స్ టైమ్ అని ఒక అమెరికాలో పెద్ద నిరసన వచ్చింది. యాక్చువల్గా అరుంధతి రాయ్ ఉన్నారు కదా, ప్రసిద్ధ రచయిత్రి, ఆమె గైడ్ టు కామన్ మ్యాన్స్ గైడ్ టు ఎంపైర్ అని రాశారు. ఇంపీరియలిజం అంటే ఎంపైర్ అనే పదం నుంచి ఇంపీరియలిజం అనే పదం వచ్చింది. అమెరికన్ ఎంపైర్ ఏదో ఉన్నట్టు అంతా తను చెప్తే జరుగుతున్నట్టు ట్రంప్ గారు మీరు ఇది కొనకూడదు, మీరు అక్కడికి పోకూడదు, మీరు ఇక్కడ ఉద్యోగాలు చేయకూడదు, ఇలా చాలా చేస్తూ వచ్చాడు. ఆయన ఏదో ఉద్ధరించానంటే హమాస్ మీద, అక్కడ గాజా మీద మళ్ళీ ఇజ్రాయెల్ ఈ రోజున మళ్ళీ కాల్పులు మొదలుపెట్టింది. పాకిస్తాన్కు అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో చిచ్చు పెట్టింది, మళ్ళీ భారతదేశానికి సమస్యలు పెడుతూనే ఉంది. అయితే చిటికెల పందిరి వేసినట్టుగా నేను అక్కడ ఆపాను, ఇక్కడ ఆపాను, ఉక్రెయిన్కు రష్యాకు ఆపాను అన్నాడు. నిన్న జెలెన్స్కీని పిలిచి మాట్లాడితే జెలెన్స్కీ అనేవాడు చచ్చినా నేను ఆపను, నేను ఇలాగే ఉంటానని కాబట్టి ప్రతి చోట ఆయన చేసినది కుప్పకూలుతుంది. కానీ నష్టపోయింది ఎవరు అంటే అక్కడ ఉన్న భారతీయులు, లేదా ఎక్కువ మంది భారతీయులు కాబట్టి జనాభా రీత్యా అందరినీ ముప్పు తిప్పలు పెట్టాడు. కానీ ఆ దేశంలో కూడా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం మొదలుపెట్టింది ఇప్పుడు. ఇంకొకటేమో యూట్యూబ్లో ఏం పెట్టాలి, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, న్యూయార్క్ టైమ్స్ మీద కేసు, వాళ్ళ మీద కేసు, అందరినీ అల్లకల్లోలం చేసి పెట్టాడు ఆయన. అల్లకల్లోలం చేసి పెట్టిన పర్యవసానం ఏంటంటే నో కింగ్స్ టైమ్ అని అమెరికాలో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. మీరు ప్రజలు ఓట్లేస్తే అధికారానికి వస్తారా, 5 ఏళ్ళు 4 ఏళ్ళు, అమెరికా అధ్యక్షుడు అయితే 4 ఏళ్ళు. మీరు ఆ సమయంలో అల్లకల్లోలం చేసి ఇల్లు పీకి పందిరేస్తే తర్వాత వచ్చిన వాడు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. కాబట్టి ఈ నిరసన చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. అమెరికాలోనే కాదు, లండన్, యూరోపియన్ కంట్రీస్ అనేక చోట్ల కూడా ఈ ధోరణిని మేము సహించము, యూఆర్ కమిటింగ్ అస్, నువ్వు చేసే పనుల వల్ల మేము కూడా లాగబడుతున్నాము, మేము కూడా నష్టపోతున్నాము అనే నిరసన వచ్చింది. భారతదేశానికి ఎక్కడ ఈ ప్రశ్న ఏంటంటే వర్మ, మనం చూస్తుంటాం కదా, మేము ఇచ్చాము, నేను ఇచ్చాను, నేను సహించను. మాట వరుసకు ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రో నేను సహించనంటే అర్థం ఉంది. కానీ మీరు ఒక వ్యవస్థకు ప్రతినిధులు కదా. కాబట్టి ట్రంప్ ఈ రాచరిక పోకడలు పోవడం అన్నదాన్ని ప్రపంచం తీవ్రాతి తీవ్రంగా నిరసిస్తుంది. బయట ఎవరన్నా ఏదైనా అంటే వీళ్ళు ఏదో అమెరికా వ్యతిరేకులు, వీళ్ళు హోమపక్షవాదులు, లేదా వీళ్ళు కమ్యూనిస్టులు ఇట్లా అంటే వీళ్ళు లేకుండా అమెరికన్సే దాని మీద వాళ్ళు పెద్ద పెద్ద గ్రాఫిటీలు, పెద్ద పెద్ద మ్యాపులు కూడా వేసుకొని మీ హయాంలో ఇదిగో ఉద్యోగాలు ఇంత తగ్గిపోయాయి, అప్పులు ఇంత పెరిగాయి, ఇంత అల్లకల్లోలం వచ్చింది, ఈ పద్ధతిలో చెప్తున్నారు. కాబట్టి అమెరికా ఒక తీవ్రమైన అంతర్గత అసంతృప్తి జ్వాలను ఎదుర్కొంటూ ఉంది. కంపెనీలు కూడా ఇలా మేము పని చేసుకోలేకపోతున్నాం, వాళ్ళు సవాల్ చేశారు. ఒకరు ఉదాహరణకు ఈ వీసా H1B వీసా ₹1,00,00,000 ఏంటంటే మా వ్యాపారాలు మూసుకోవాలని వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. సో ట్రంప్ మీద అన్ని వైపులా అసంతృప్తి జ్వాలలు బాగా రగులుకున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.